హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చానండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన స్టోరీ వచ్చేసి తల్లి కూతుర్ల సంభాషణ. అయితే అమ్మ పాపతో అంటుంది, రేపు విజయవాడ పెళ్ళికని వెళ్తున్నామమ్మా. రేపు ఏకాదశి కాబట్టి ఇంట్లో పూజ నువ్వే చేయాలి అని అంటుంది. అందుకు ఆ పాప, అబ్బా ఈ పూజ పని నాకు పెట్టకమ్మా. ఎందుకని? పూజ చేస్తున్నంతసేపు టెన్షనే. పద్ధతి ప్రకారంగా పూజ చేస్తున్నానా లేదా అని. ఎప్పుడు అగరొత్తులు వెలిగించాలి, ఎప్పుడు దీపం వెలిగించాలి, ఎప్పుడు హారతి ఇవ్వాలి, ఎప్పుడు ప్రసాదం పెట్టాలి, ఈ సీక్వెన్స్ ఎప్పుడూ కన్ఫ్యూజనే. ఏదైనా అటు ఇటు అయితే పాపం తగులుతుందని భయమేస్తుందమ్మా. సరే, నీ అనుమానం దూరం చేయడానికి నీకు చిన్న కథ చెప్తా. ఇదొక జంతువుల్ని వేటాడే వేటగాడి కథ. ఒకరోజు ఆ వేటగాడు జంతువులను వేటాడడానికి అడవిలో పొద్దంతా కష్టపడ్డా ఒక్క జంతువు కూడా చేతికి చిక్కదు. చూస్తూ చూస్తూ చీకటైపోతుంది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఇంకేమీ చేయడానికి లేక అలసిపోయి చెట్టెక్కి కూర్చుంటాడు. ఏదైనా జంతువు వస్తే వేటాడొచ్చని వేట కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టుకున్న ఆకులన్నీ ఒక్కొక్కటి తెంపి కిందకి విసిరేస్తుంటాడు. ఇక ఆ క్షణం నుంచి ఆ వేటగాడికి తెలియకుండానే ఆ శివయ్యకు పరమ ప్రియుడైపోతాడు. అవునా? అదేంటి? తెలుసు నీకు ఈ అనుమానం వస్తుందని. ఎందుకో చెప్తా విను. ఆ చెట్టు కింద ఒక శివలింగం. అక్కడ శివలింగం ఉన్నట్టు ఆ వేటగాడికే తెలీదు. అతను విసిరిన ప్రతి ఒక్క ఆకు వెళ్ళి నేరుగా ఆ శివలింగం పైనే పడుతుంది. తీరా చూస్తే అతనికి కూర్చున్న చెట్టు ఏం చెట్టో తెలుసా? ఏం చెట్టు? బిల్వ చెట్టు. ఆ రోజు చతుర్దశి అంటే శివరాత్రి. ఆ వేటగాడు పొద్దున్నుంచి తిండి నీళ్లు లేకుండా ఉండి అది కాస్త సంపూర్ణ ఉపవాసం అయ్యింది. రాత్రంతా నిద్ర రాకుండా ఉండడానికి బిల్వ చెట్టు ఆకుల్ని తెంపడం మహాశివరాత్రి జాగరణమైనది. కిందకి విసిరిన బిల్వ చెట్టు ఆకులన్నీ వెళ్ళి నేరుగా శివలింగం పైన పడడం సంపూర్ణ శివరాత్రి పూజ అయింది. మరుసటి రోజు తెల్లారి పొద్దున్నే పెద్ద మెరుపు. ఆ మెరుపులోంచి శివయ్య వచ్చింది ఆ వేటగాన్ని శిక్షించడానికి కాదు, ఆశీర్వదించడానికి. శివయ్య అంటాడు, తెలియక చేసిన నన్ను మెప్పించావురా. నీ భక్తికి దాసోహమయ్యా. దేవుడికి పూజ ఎలా చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, దేంతో చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు. పూజ చేయటం ముఖ్యం. వేదాలు తెలియకున్నా పర్వాలేదు, మంత్రాలు రావాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో, కపటం లేని మనస్తత్వంతో దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకుంటే చాలు. ఎంతటి పరమాత్ముడికైనా పరమప్రియుడు అయిపోతావు.